హై బీపీ మూలంగా కిడ్నీలు పాడయ్యాయని, పక్షవాతం వచ్చిందని వింటుంటాం. హై బీపీతో కిడ్నీలు, మెదడుకే కాదు గుండెకు కూడా సమస్యల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రక్తపోటు పెరుగుతున్న కొద్దీ రక్తనాళాలకు సమస్యలు పెరుగుతూ పోతాయి. చివరికి కీలకమైన గుండె రక్తనాళాలు కూడా దెబ్బతిని గుండెపోటు వచ్చే ముప్పు పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్లు. హై బీపీతో గుండెకు తలెత్తే సమస్యల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. చేతిలో బీపీ రిపోర్టు కూడా సాధారణంగానే ఉంది. రోజూ మందులు కూడా వేసుకుంటున్నాడు. కానీ ఒక్కసారిగా గుండెపోటు. ఇది ఎలా సాధ్యం? బీపీ అదుపులోనే ఉన్నా గుండెకు రక్షణ లేదా? పోటు వస్తుందా? ఈ ప్రశ్న లక్షలాది కుటుంబాలను నేడు కలవరపెడుతోంది. బీపీ అదుపులోనే ఉంది కాబట్టి మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదనే భావన మనలో చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి బీపీ సాధారణంగా ఉన్న వాళ్లలోనూ గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాల్లో నిశ్శబ్దంగా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. బీపీ అనేది గుండెపోటుకు కారణమయ్యే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. హార్ట్ అటాక్కు అసలు కారణం రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ ఏర్పడటమే. ఇలా బ్లాక్స్ ఏర్పడటం అనేది రక్తపోటు సాధారణంగా ఉన్నా కూడా జరగచ్చని చెబుతారు డాక్టర్లు. సో బీపీ కంట్రోల్లో ఉన్నది అని చెప్పడానికి మనం ఆ బీపీని ఎలా చెక్ చేస్తున్నాము అనేది చూడటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక రోజు మొత్తంలో చూసుకుంటే జనరల్గా చాలామంది పేషెంట్స్కి ఉదయం పూట అంటే ఉదయం 4 నుండి 10 మధ్యలో బీపీ అనేది బాగా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సబ్సిక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మీరు బ్లడ్ ప్రెషరు ఏ సమయంలో చూశారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మాకు ఉదాహరణకి ఏ మధ్యాహ్నం సాయంత్రం చూసుకున్నారు, మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉందనుకోండి. సో దాన్ని బట్టి మనం బీపీ నార్మల్గానే ఉందని అనుకుంటాం. కానీ వీళ్ళలో కొంతమందికి ఏంటంటే ఉదయం పూట బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉండొచ్చు. సో ఒక 24 గంటల సమయంలో మనకి ఎంతసేపు బీపీ కంట్రోల్లో ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని కొద్ది మందికి ఏంటంటే మనకి ఇలా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఉదయం ఎక్కువ ఉంది, మధ్యాహ్నం నార్మల్గా ఉంది, ఇలా వచ్చినప్పుడు సో జనరల్గా వీళ్ళకి 24 అవర్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది చేస్తుంటాం అనమాట. సో దానిలో మనకి 24 గంటలు మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటే దెన్ హార్ట్ అటాక్ వచ్చే ముప్పు తగ్గుతుంది. బట్ కొంతసేపు కంట్రోల్లో ఉండి కొంత సమయంలో కంట్రోల్లో లేకపోయినా రాత్రిపూట బ్లడ్ ప్రెషర్స్ ఏమైనా ఎలివేట్ అవుతున్నా ఇలా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం అయితే ఎక్కువే ఉంటుందండి. దీనితో పాటు జనరల్గా క్లస్టరింగ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. అంటే బీపీ ఉన్న వాళ్ళలో చాలామందికి షుగర్ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, సో స్మోక్ చేసే వారిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు, సో స్మోకింగ్ అలవాటు ఉండొచ్చు. ఇలా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొద్దిమందికి ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉన్న మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో లేకపోతే కూడా హార్ట్ అటాక్ బారిన, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నమాట. మన గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఈ నాళాల్లో కొలెస్ట్రాల్, కొవ్వు కణాలు పేరుకుపోతే బ్లాక్ లేదా ప్లాక్ ఏర్పడుతుంది. ఇవి ఒక్కసారిగా పగిలినప్పుడు రక్తనాళంలో రక్త ప్రసరణ ఆగిపోతుంది. అప్పుడే హార్ట్ అటాక్ సంభవిస్తుంది. ఈ ప్రక్రియకు బీపీ ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలే కనిపిస్తాయి. ముఖ్యంగా షుగర్ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు, పొగ తాగేవాళ్ళు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవాళ్ళు, వ్యాయామం లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమను కల్పించని వాళ్ళు, వీళ్ళందరికీ బీపీ సాధారణంగా ఉన్న మిగతా వాళ్లతో పోలిస్తే గుండెపోటు ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. హై బీపీ బాధితుల్లో చాలామందిలో అథెరోస్క్లిరోసిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇందులో రక్తపోటు కారణంగా రక్తనాళాల గోడలు క్రమంగా దెబ్బతినిపోతూ ఉంటాయి. ఈ పరిణామం కూడా గుండెపోటు ముప్పును పెంచుతుందని చెబుతారు నిపుణులు. సో జనరల్గా బీపీ ఎక్కువ ఉన్న వారిలో ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అందుకని ఇటువంటి వారిలో మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అంటే షుగర్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, ఇలాంటి బేసిక్ టెస్టులు కొన్ని చేసుకోవటం అనేవి అవసరం అనమాట. అదేవిధంగా బీపీ ఉన్న వారిలో మన శరీరంలో అన్ని అవయవాల్లోనూ ఎఫెక్ట్ అనేది కనిపించవచ్చు.
గుండెకు సంబంధించిన జబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వారిలో ఏంటంటే ఈసీజీతో పాటు ఎక్కువ పరీక్ష చేయటం, కొద్ది మందిలో అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ కానీ, సిటీ కాల్షియం స్కోర్ కానీ ఇలాంటివి చేసుకుంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఏర్పడుతున్నాయా బీపీ ఉన్న వారిలో అనేది మనం నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా బీపీ ఉన్న వారిలో కొంతమందికి ఈ ప్రెషర్ ఎక్కువ ఉండటం వల్ల కన్ను దెబ్బతినొచ్చు లేదా కిడ్నీ దెబ్బతినొచ్చు. సో అందుకని జనరల్గా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. అండ్ సిమిలర్గా ఒకసారి అప్పుడప్పుడు మధ్యలో ఐ చెకప్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనకి ఈ ఫస్ట్ బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కంట్రోల్ చేసుకోవడంతో పాటు ఏదైనా సమస్యలు తలెత్తితే అంటే ఇతర అవయవాలు ఏమన్నా ఎఫెక్ట్ అయితే వాటికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం ద్వారా మనం సమస్య పెద్దది అవ్వకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ ఎప్పుడూ సినిమాల్లో చూపినట్టుగా ఉండదు. కొన్నిసార్లు గ్యాస్ ప్రాబ్లంలా ఉంటుంది, భుజం నొప్పిగా అనిపిస్తుంది, చెమటలు పట్టచ్చు, విపరీతమైన అలసట వస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఈసీజీలో తేడాలేవీ కనిపించలేదని, గుండెపోటు ముప్పు లేదనుకోవటం సరైంది కాదు. ఈసీజీ అనేది ఆ క్షణంలో గుండె స్పందనల్లో కలిగే మార్పుల్ని మాత్రమే సూచిస్తుంది. ఈసీజీ సాధారణంగా ఉన్నా కూడా హార్ట్ అటాక్ రావచ్చని గుర్తుంచుకోవాలి. గుండెపోటు తాలూకు అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈసీజీతో పాటు ఆలస్యం చేయకుండా 2D ఎకో, టీఎంటీ, లిపిడ్ ప్రొఫైల్, అవసరమైతే సిటీ యాంజియో కూడా చేయించుకోవటం అన్ని విధాల మేలు. బీపీ ఎక్కువ ఉన్న వారిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహారంలో ఏంటంటే మెయిన్గా సాల్ట్ అనేది బాగా తగ్గించాలి. ఇప్పుడు మనం తీసుకునే జనరల్ ఇండియన్ ఆహారంలో సాల్ట్ జనరల్గా పెరుగులో ఉప్పు వేసుకుంటూ ఉంటాం, అది తీసేయటం మంచిది. లేదా పచ్చళ్ళు ఎక్కువ తీసుకుని ఉంటాం మనలో చాలామంది. ఈ నిలవ ఉండే అన్ని పచ్చళ్ళల్లో కూడా మనకి సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ఆ పచ్చళ్ళు ఒకటి తగ్గించుకోవటం. మూడోది ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. సో అది తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, మరీ ఎక్కువ ఫ్యాట్ లేని డైరీ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మీగడ తీసేసిన పాలు కానీ లేదా మన ప్యాకెట్ పాల్లో కూడా మనకి తక్కువ ఫ్యాట్ ఉండే పాలు దొరుకుతుంటాయి, అలాంటివి తీసుకోవడం కానీ. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి రైస్ ఎక్కువ మంది తీసుకుని ఉంటాం. ఆ రైస్లో మనం బాగా పాలిష్ చేసిన రైస్ కాకుండా బ్రౌన్ రైస్ లాంటివి అంటే దంపుడు బియ్యం లాంటివి వాడుకోవటం, రాగి కానీ జొన్న కానీ ఇలాంటివి మనకి ఇష్టమై తీసుకుంటే వీట్ కానీ ఇలాంటివి తీసుకోవటం ద్వారా మనం బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆహారంతో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయటం ద్వారా మన రక్తనాళాలు కొంచెం ఎక్స్పాండ్ అయ్యి బ్లడ్ ప్రెషర్స్ అవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటు మన అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే స్మోకింగ్ చేసేవారు స్మోకింగ్ మానేయటం, ఆల్కహాల్ వీలైనంత వరకు తగ్గించేసేయటం ఆర్ మానేయటం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కనీసం 6 నుండి 8 గంటల నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నిద్ర సరిగా లేని వారిలో, నిద్ర డిస్టర్బ్ అయ్యే వారిలో, 6 గంటలు కూడా నిద్ర లేని వారిలో బీపీ లెవెల్స్ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా చాలా మందిలో బీపీ చాలా వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకున్న లెవెల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని బట్టి మందులు వాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మందులు మోతాదు అనేది డాక్టర్ గారి సలహా ప్రకారం ఏ రకమైన మందు ఎంత మోతాదులో వాడాలి అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బీపీ అదుపులోనే ఉంది కదా అని గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నిశ్శబ్దంగా ముంచుకొస్తుంది. బీపీ మందుల విషయంలోనూ ఏమరపాటు తగదు. వేళకు బీపీ మందుల్ని వేసుకోవాలి. మందులు వేసుకోవటం మరచిపోకూడదు. బీపీ సాధారణంగా ఉందని మందుల్ని అస్సలు ఆపేయకూడదు. గుండె ఆరోగ్యం కోసం బీపీని అదుపులో ఉంచుకోవటం ఒక్కటే కాదు, ఇతరత్రా జీవనశైలి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. రోజు కాసేపు వ్యాయామం చేయటాన్ని అలవాటు చేసుకోవాలి. పొగ తాగటం మానాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. గుండెను కాపాడే అసలైన రక్షణ కవచాలు ఇవే.